చెరువులు మూసి పరిస్థితిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. అసలు ప్రభుత్వం వద్ద మూసిపై డిపిఆర్ ఉందా అని ప్రశ్నించారు. మూసిని హుస్సేన్ సాగర్ కు మురికి కూపంలో మార్చిందే కాంగ్రెస్ అని ఆరోపించారు. సుందరీకరణ అంటే ఇళ్లు గుడిసెలు కూలగొట్టడం కాదన్నారు. మూసిలో కలిసే మురికి నీటిని కాలుష్యాన్ని ఆపడం సుందరీకరణ అంటారని చురకాంటించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ మూసి సుందరీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక ఏమిటో చెప్పాలని నిలదీశారు. మూసి సుందరీకరణ తమ హయాంలోనే ప్రారంభమైందని 16,000 కోట్లు ఖర్చవుతుందని డిపిఆర్ ఇచ్చామని గుర్తు చేశారు. కాళేశ్వరం నీటిని కొండపోచమ్మ నుంచి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ తీసుకువచ్చి పరిశుభ్రమైన నీటిని అందించేందుకు తమ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. ఇప్పటికీ మూసి ప్రక్షాళన చేసేందుకు తాము సిద్ధమని మాకిచ్చే దమ్ము మీకుందా అని సవాల్ చేశారు. ప్రభుత్వం వద్ద రుణమాఫీకే డబ్బులు లేవు, మూసి సుందరీకరణకి ఎక్కడి నుంచి వస్తాయో చెప్పాలన్నారు. పెద్ద పోజులు కొడతావు, నేను ఇంత పెద్ద మేధావి నాకేరు కానీ ఇంత కాయిదాలు పట్టుకొస్తావు, ఇగో నేను నీకంటే 10 కాయిదాలు పట్టుకొచ్చిన చూడు. మొదలు పెడదామా చర్చ. 1956లో మీ చేతికి రాష్ట్రాన్ని ఇచ్చిన కానించి సకల దరిద్రాలకు మూలమైంది సమైక్య ఆంధ్రప్రదేశే. హైదరాబాద్లో తెలంగాణలో సకల దరిద్రాలకు మూలమైంది. ఆ పాపం మీది, మీ కాంగ్రెస్ది. 56లో ఏముండే హైదరాబాదు, మూసి ఏముండే, చెరువులు ఎన్ని ఉండే, మూసిలో నీళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉండే. 2014 నాటికి మూసి నీళ్ళ పరిస్థితి ఏంది, హైదరాబాద్ చెరువుల పరిస్థితి ఏంది, మొత్తమైపోయిన చెరువులెన్ని, ఆక్రమించబడ్డ చెరువులెన్ని, నీటి నిల్వ ఆనాడు ఎంత ఉండే, 2014 నాటికి నీటి నిల్వ ఏముండే. లెక్కలకు సిద్ధంగా ఉన్నావా, చర్చకు సిద్ధంగా ఉన్నావా? గూగుల్ మ్యాప్లు లేని కాలంలో వదిలేద్దాం, గూగుల్ మ్యాప్లు మొదటి రోజు నుంచి తీద్దాం. ఇవన్నీ అవే, నిన్న నువ్వు చూపించిన వాటితో సహా ఉన్నవా చర్చకు సిద్ధంగా? నువ్వు నిన్న ప్రకటించిన చెరువుల ఎఫ్టీఎల్ ప్రకారమే ఇగో ఈ లిస్టు. వీటిని కూలగొట్టే దమ్ముందా, వీటి జోలు పోయే దమ్ముందా నీకు, నీ ముఖ్యమంత్రికి? నీకు నీ ముఖ్యమంత్రికి వీటికి జోలి పోయే దమ్ముందా? ఏంటివి ఇవి? క్యాండ్యూర్ స్కైలైన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ప్రాజెక్ట్ అంతా ఎఫ్టీఎల్ఏ. వర్టెక్స్ విరాట్ మియావు, ఆఖరికి నెలలు నిండిన గర్భిణీ స్త్రీలు వాళ్ళ ఆర్తనాదాలు, వాళ్ళ శోకాలు వింటుంటే మనసు అనేది ఒకటి ఉండాలి కదా. పైసల సంపాదన తప్ప మీకు ఇంకోటి ఎక్కర్లేదా? కేవలం చిన్నవాళ్ళను కొట్టి పెద్దవాళ్ళని భయపెట్టించి 100 కోట్లు వాళ్ళ కాడ వసూలు చేసుకొని మీ బొజ్జలు నింపుకుందామని అనుకున్న ఒక దుర్మార్గమైన పని తప్ప హైడ్రా ఇంకోటి కాదు.